హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు పిల్లలకి టేస్టీగా హెల్తీగా మిల్క్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక ఎనర్జీ బూస్టప్ అనమాట. సో ఆలస్యం చేయకుండా ఈ మిల్క్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేది. ముందుగా ఒక బౌల్లోకి పెసలు, గోధుమలు, జొన్నలు, రాగులు వీటినంతా ఒక గ్లాస్‌తో అయినా, ఒక కప్ మెజర్‌మెంట్‌తో అయినా తీసుకొని ఒక రోజంతా బాగా నానపెట్టుకోవాలండి. ఇవి నానిన తర్వాత నెక్స్ట్ డే ఒక కాటన్ క్లాత్‌తో టైట్‌గా ముడి వేస్తే మనకు ఇలా మొలకలొస్తాయండి. ఇలా మొలకలొచ్చిన తర్వాత వీటినన్నీ బాగా ఎండలో నానపెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అవ్వాలండి. ఈ పెసలు, గోధుమలు, జొన్నలు ఇవన్నీ పూర్తిగా డ్రై అవ్వాలి. ఇలా మొలకలొచ్చిన తర్వాత ఇలా ఇవన్నీ డ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా 3-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చాలా ఈజీగా అలాగే హెల్తీ కూడా అండి పిల్లలకి. ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కదా! ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్‌లోనే ఒక కప్పు వరకు పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నానండి. అంటే గుమ్మడికాయ ఇత్తనాలు. వీటిని కూడా ఒక 4-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. ఇలా మొత్తం వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత మరొక కప్‌తో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోడంబిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఒక 3-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చూసారు కదండీ! ఇలా మొత్తం వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్‌లోని ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ జీడిపప్పుని కూడా లో ఫ్లేమ్‌లో ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. నేనైతే ఇలా జీడిపప్పుని అలాగే బాదం పప్పుని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత మరొక కప్పు వరకు పిస్తాలను కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోనే ఒక కప్పు వరకు మకానా వేసుకుంటున్నానండి. ఈ మకానా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ప్యాన్ అనేది హీట్‌లోనే ఉంటది కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే చాలు. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇవి తొందరగానే వేడెక్కుతాయి. చూసారు కదండీ! ఇలా మకానాను కూడా ఒక కప్పు వరకు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కన తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్‌లోనే ఒక కప్పు వరకు ఖర్జూరం తీసుకున్నానండి. ఎండు ఖర్జూరంని ఇందులో ఉన్న విత్తనం తీసేసుకొని వీటిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఈ ఎండు ఖర్జూరంని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ ఖర్జూరంని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్‌లోనే శొంఠి తీసుకుంటున్నాను. ఈ శొంఠిని జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. ప్యాన్ అనేది ఆల్రెడీ మనకి హీట్‌లోనే ఉంటది కాబట్టి శొంఠి అనేది ఈజీగానే హీట్ ఎక్కిపోతది. చూసారు కదండీ! మనం ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది ఇంట్లోనే హెల్తీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్ అనేది. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్ మెజర్‌మెంట్‌తోనే తీసుకోవాలండి. మీరు ఏ కప్‌తో అయినా తీసుకోవచ్చు, గ్లాస్‌తో అయినా తీసుకోవచ్చు. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. గ్రైండ్ చేసేసుకోవాలండి ఫైన్ పౌడర్‌లా. నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పౌడర్‌లా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్ మెజర్‌మెంట్‌తో తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా సేమ్ క్వాంటిటీనే ఎక్కువగా తీసుకొని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని ఒక బాక్స్‌లో వేసుకొని మనకు కావాల్సినప్పుడు ఈ మిల్క్ పౌడర్‌ని వేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. వీటిని ఒక బాక్స్‌లోకి స్టోర్ చేసుకొని టైట్‌గా ఉన్న లిడ్‌తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్‌తో మిల్క్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ పాలని ఒక గ్లాస్ వరకు పాలను తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్‌ని అలాగే ఇందులోకి కొంచెం బెల్లం అనేది వేసుకుంటున్నాను. మీరు ఈ బెల్లం ప్లేస్‌లో షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే
షుగర్ అనేది అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ! ఇంట్లోనే మిల్క్ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో, ఈ మిల్క్ పౌడరే కాకుండా డ్రై ఫ్రూట్స్‌తో బర్ఫీ కూడా ప్రిపేర్ చేశానండి. అది కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే హెల్తీగా ఎంతో టేస్టీగా మిల్క్ పౌడర్‌ని ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.